ఆర్టీవీ గత 2 రోజుల క్రితం నిర్వహించినటువంటి సర్వే రిపోర్ట్లో టీడీపీ అధికారంలోకి రాబోతుందని కూడా ఆ సర్వే రిపోర్ట్లో తేలింది. ఈ నేపథ్యంలో ఏదైతే రాయలసీమ కావచ్చు, అదేవిధంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఏ పార్టీలు బలమైనటువంటి స్థానాలు సాధించబోతున్నాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన విశ్లేషిస్తూ స్టడీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అసలు టీడీపీ నేతలు ఏమనుకుంటున్నారు అన్నటువంటి విషయం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, స్టడీ రిపోర్ట్ ఆర్టీవీ నిర్వహించినటువంటి స్టడీ రిపోర్ట్ ఎలా ఉంది? వాస్తవంగా అయితే ఆర్టీవీలో రవిప్రకాష్ గారు చాలా సీనియర్ జర్నలిస్టు. ఆయన అప్పట్లోనే కొత్త ఉరవడి సృష్టించిన వ్యక్తి. వాస్తవాలకు దగ్గరగా ఆయన ఏది సర్వే చేసినా, ఏది మాట్లాడినా వాస్తవాలకు దగ్గర ఉంటాయి. అటువంటి వ్యక్తి ఈ దినం తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అయితే అప్పటికి మీరు చేసినప్పటికీ ఇప్పటికీ మళ్ళీ కొన్ని సీట్లు పెరిగాయి. కడప జిల్లాలోనే కమలాపురం డౌట్ చెప్పారు, ఏమి లేదు. పెండ్లిమిన మండలంలో చాలామంది చేరారు, వాళ్ళకి ఎక్కడ ఏ మండలంలో కూడా 1000 ఓట్లు కూడా మెజార్టీ రావు. కాబట్టి అవి వస్తాయి, అట్లా చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమిలో అధికారంలోకి వస్తుంది అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇంకా సీట్లు పెరుగుతాయి తప్ప తగ్గే ప్రసక్తి లేదు. ఈ సర్వే కూడా వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తాం. అంటే రాయలసీమ ప్రాంతంలో 29 స్థానాలు, అంటే గతంలో 2 స్థానాలు 3 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. ఈసారి ఖచ్చితంగా 22 స్థానాల్లో టీడీపీకి అవసరం చేసుకుంటారని కూడా ఆ స్టడీ రిపోర్ట్లో తెలియదు. ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా 22 కాదు 32 వస్తాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు చెందాయి. అప్పుడు ఒక సామాజిక వర్గము పూర్తిగా ఆయన వెంట ఉండేది. ఆ సామాజిక వర్గమే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు అందరికీ తెలుసు. ఆ సామాజిక వర్గం అదనం మేము పొరపాటు చేసి జగన్మోహన్ని అనుకున్నాం. అది పొరపాటు మాదని తెలుసుకొని వాళ్ళు కూడా ఇప్పుడు తెలుగుదేశం వైపే ఉండారు, ఎన్డీఏ వైపు ఉన్నారు. కాబట్టి 32 సీట్లు తక్కువ రావని చెప్పి మేము విశ్లేషించుకుంటున్నాం. కాబట్టి మీరు చెప్పినట్టు కూడా వాస్తవాలకు దగ్గరున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే జనసేన పార్టీకి ఒకటే ఒక సీటు రాష్ట్రంలో వచ్చింది. ఈసారి 13 సీట్లు గెలవబోతోంది. అదేవిధంగా బీజేపీ కూడా ఎక్కడా కూడా శాసనసభ స్థానాలు సాధించిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో 3 సీట్లు కూడా బీజేపీ కైవసం చేసుకునే పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు? 14 కాదు 18 సీట్లు వస్తాయి. అదేవిధంగా బీజేపీ కూడా 5 సీట్లు వస్తాయి. కాబట్టి ఇంకా ఇప్పుడు వాతావరణం రోజు రోజు కూడా ఎన్డీఏ వైపు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్డీఏ రావాలి, మోడీ గారు ప్రధానమంత్రి కావాలా. అదేవిధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయకత్వాన్ని అందరూ కూడా 5 కోట్ల మంది ఆంధ్రులు అందరూ కూడా బలపరుస్తున్నారు. రాయలసీమ ప్రజలందరూ కూడా ఈ దినం బుద్ధి వచ్చింది, మాకు ఈయనకి ఓటేయడం అనేది చాలా అన్యాయము, ఒకసారి అవకాశం ఇవ్వమంటే ఒకసారి అవకాశం ఇచ్చినాం, పిచ్చోడి చేతికి రాయించినట్టు అయిపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా చెత్త మీద పన్ను, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా దోపిడీ, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది. తప్పకుండా ఎన్డీఏ వైపే ప్రజలంతా ఉండాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. సో మనతో పాటు జనతాదళ నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఆర్టీవీలో రవిప్రకాష్ గారు నిర్వహించినటువంటి స్టడీ రిపోర్ట్ ఎలా ఉంది, ఏంటి అసలు? ఆర్టీవీలో రవిప్రకాష్ గారు చేసినటువంటి సర్వే రిపోర్టు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే ఆయన సీనియర్ జర్నలిస్టు, అనాలసిస్ చేసే దాంట్లో ఆయన చాలా అనుభవజ్ఞుడు. ముఖ్యంగా ఆర్టీవీ ఈ రవిప్రకాష్ గారు ప్రజల నుండి ఈ సర్వేని పూర్తి సేకరించినాడు కాబట్టి వాస్తవాలు దగ్గరగా ఉంది. ఇంకా నేను అనుకోవడం ఏమంటే ఆయన చెప్పిన దానికంటే ఇంకా కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేసి నేను కూడా అంచనా వేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చాలనేటటువంటిది బాగా ప్రజల్లో ఉంది. ఈ ఉమ్మడి ఎన్డీఏ కూటమి 3 పార్టీల కలయికతో ఈ రాష్ట్రంలో పూర్తిగా అధికారానికి వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తాను. అంటే ఓ రకంగా రాయలసీమ ప్రాంతంలో 2 స్థానాలకే పరిమితమైన టీడీపీ ఒక్కసారిగా 22 స్థానాలకు పెరగడం ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి 52 సీట్లలో గత ఎన్నికల్లో 2 సీట్లే వచ్చాయి. కానీ ఈ రవిప్రకాష్ గారే కాదు, కానీ మామూలు కూడా అంచనా వేయడం సగం సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే తప్పకుండా అధికారానికి వస్తుందని చెప్పి చాలామంది అంచనా వేశారు. ఆ విధంగానే రవిప్రకాష్ గారు చేసినటువంటి సర్వేలో 22 రాయలసీమలో వస్తాయని చెప్పేసి కూటమికి చెప్పాడు. ఇంకా ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తూ ఉంది. అంటే స్టడీ రిపోర్ట్లో కడప జిల్లాలో 10 స్థానాలకు గాను
7 స్థానాలు. అంటే ఇప్పుడు రీసెంట్గా కమలాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని టీడీపీ నేత చెప్తున్న పరిస్థితి. అంటే ఆర్టీవీ స్టడీ రిపోర్ట్లో ఏ విధంగా అయితే 10 స్థానాల్లో 3 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటున్నటువంటి రిపోర్టు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇలా మొత్తం పైన కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ కూటమి బలంగా కనిపిస్తుంది. ఈ కమలాపురం నియోజకవర్గంలో కూడా మొత్తంపై నేను స్టడీ చేసిన ప్రకారం అయితే కమలాపురం నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో మొత్తం అంతా వైసీపీ నుండి టీడీపీలో చేరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతూరి మాజీ గత ఎమ్మెల్యేను ఓడించాలనేటువంటి పట్టుదలతో బాగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్రమాలు అన్యాయాలు చేసే దాంట్లో మొదటిలో ఉన్నాడనేటువంటిది కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి కమలాపురంలో కూడా ఈ స్టడీ ప్రకారం తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచేటట్టు అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో మొత్తం మీద ఆర్టీవీ నిర్వహించినటువంటి ఏదైతే స్టడీ రిపోర్ట్లో వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్టీవీ నిర్వహించిన స్టడీ రిపోర్ట్లో ఖచ్చితంగా వాస్తవానికి ఏదైతే సమీపంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే కొన్ని ప్రాంతాలు ఏవైతే కడప జిల్లా కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా స్థానాలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రజల్లో భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి, అదేవిధంగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేల అరాచకాలు అక్రమాలను తట్టుకోలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ప్రజల్లో మరింత మార్పు వచ్చే అవకాశాలున్నాయి. మార్పు రావడంతో పాటు మరికొన్ని స్థానాలు కూడా టీడీపీ కవసం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏది ఏమన్నప్పుడు కూడా ఆర్టీవీ రవిప్రకాష్ నిర్వహించినటువంటి స్టడీ రిపోర్ట్ వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి. ఎందుకంటే సీనియర్ జర్నలిస్టు ఆయన ఏదైతే జర్నలిజంలో నూతన వరవడిని సృష్టించినటువంటి వ్యక్తి విశ్లేషణ ఖచ్చితంగా వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయన్నటువంటి భావన మనతో పాటు ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. కెమెరా నాశనాతో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.